దుబాయ్ అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దారు. మనం నమ్మలేం ఇది ఎడారా అన్నట్లు ఉంటుంది. ఆ హై రైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, ఆ షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఆ అట్రాక్షన్స్ కానివ్వండి, ఆ చూసే ప్లేసెస్ కానివ్వండి, ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. సో దాంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బర్జ్ ఖలీఫా. మిరకల్ గార్డెన్ ఉంటుంది. మిరకల్ గార్డెన్ లో కూడా ఆల్మోస్ట్ 1 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయి. బట్ ఇన్ని అట్రాక్షన్స్ చూపిస్తున్నారు కదా, టోటల్ ప్యాకేజ్ ఎంత సార్? 95,000. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కొంచెం టైం దొరికితే ఒక ట్రిప్ వేద్దామా, బడ్జెట్ బాగుంటే ఒక టూర్కి వెళ్ళిపోదామా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో డొమెస్టిక్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో పాసిబుల్లా అనే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, పాసిబుల్ అని చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఎంత బడ్జెట్, ఎలాంటి అకామిడేషన్, ఫుడ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనతో జాయిన్ అవబోతున్నారు సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సో డొమెస్టిక్ టూర్స్ తో పాటు ఇంటర్నేషనల్ టూర్స్ ని కూడా మేనేజ్ చేస్తున్నారు ఈ మధ్య, అండ్ ఆల్సో వెరీ వెల్ ప్లాన్డ్ గా ఉంటున్నాయి ప్రతి టూర్ అండ్ ప్రతి ట్రిప్ కూడా. సో టాకింగ్ అబౌట్ దుబాయ్ ఇప్పుడు. సో దుబాయ్ అంటేనే క్రేజీ కంట్రీ అండ్ ఆల్సో కొంచెం కాస్ట్లీ కంట్రీ అని అంటారు కదా. సో ఎలాంటి అట్రాక్షన్స్ చూపిస్తూ ఉంటారు? దుబాయ్ అనేది కాస్ట్లీ కాదండి. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి వాటికి మనం ఆ మాత్రం మనం స్పెండ్ చేయొచ్చు. ఓకే. సో దుబాయ్ మనకి హైదరాబాద్ నుంచి 3.5 అవర్స్ ఫ్లైట్ జర్నీ. సో 3.5 అవర్స్లో మనం దుబాయ్లో ల్యాండ్ అవ్వచ్చు. అది యాక్చువల్గా ఎడారి ఒకప్పుడు, కానీ ఆ ఎడారిని ఒక అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దారు అక్కడ పాలకులు. మనం నమ్మలేం ఇది ఎడారా అన్నట్లు ఉంటుంది. ఆ హై రైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, ఆ షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఆ అట్రాక్షన్స్ కానివ్వండి, ఆ చూసే ప్లేసెస్ కానివ్వండి, ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దుబాయ్ అంటే వాళ్ళు మామూలుగా ఏది కూడా మామూలుగా చేయరు. ఏది చేసినా కూడా బాగా హై లెవెల్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉండాలి. ఓకే. మనం ఏం చేసినా కూడా ఇంకా ఎలా ఎవరు చేయలేరు అన్న విధంగా వాళ్ళు అట్లా ఆ ప్లేస్ని అట్లా తీర్చిదిద్దారు వాళ్ళు. ఓకే. సో దాంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బర్జ్ ఖలీఫా. బర్జ్ ఖలీఫా టాలెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్. అంటే ఆ టాలెస్ట్ టవర్ కట్టాలంటే ఎంత ఉండాలి, ఎడారిలో మళ్ళీ అంత అద్భుతమైన కట్టడం కట్టారు. సో మన ప్యాకేజ్లో ఏమన్నా మనది 4 nights 5 days ప్యాకేజ్ ఉంటుంది. 4 nights 5 days ప్యాకేజ్లో మనం ఈ అట్రాక్షన్స్ అన్ని బర్జ్ ఖలీఫా ఎంట్రీ ఉంటుంది. అంటే 124th floor అండ్ 125th floor ఈ రెండింటి వరకు మనం తీసుకెళ్తాం. మీరు బిలీవ్ చేయరు, 124th floor ఆర్ 125th floor వెళ్ళటానికి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ మీకు 60 secondsలో వెళ్తుంది. 60 secondsలో మీకు 124th floor ఆర్ 125th floorకి వెళ్తుంది. అంటే అంత ఫాస్ట్గా వెళ్తుంది ఎలివేటర్. సో అలానే ఆ పైకి వాటర్ పంపింగ్ అనేది చాలా అద్భుతంగా కట్టారు అది. సో ఆ ఎంట్రీ టికెట్ ఉంటుంది మనకి. తర్వాత అలానే మిరకల్ గార్డెన్ అని ఉంటుంది. ఈ అక్టోబర్లో ఓపెన్ అవుతుంది. అంటే ఎవ్రీ 6 months ఓపెన్. 6 months సీజన్, 6 months ఆఫ్ సీజన్ లాగా ఉంటుంది దుబాయ్. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంటాయి. మిరకల్ గార్డెన్ ఉంటుంది. మిరకల్ గార్డెన్లో కూడా ఆ ఎడార్లు అన్ని ఫ్లవర్స్ మీరు ఎట్లా చేశారండి, ఆల్మోస్ట్ 1 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్స్లో అరేంజ్ చేశారు. సో అది చూసుకుంటాము. తర్వాత అక్కడ డెజర్ట్ సఫారీ. సో డెజర్టే ఉంది, డెజర్ట్లో మళ్ళీ సఫారీ. మీకు జీప్ సఫారీ, జంగిల్ సఫారీ తెలుసు. జీప్ సఫారీ, డెజర్ట్ సఫారీ ఉంటుంది. ఆ డెజర్ట్ సఫారీలో అన్నీ కూడా ఆ ఎత్తైన కొండల్లాగా ఉంటాయి. ఆ శాండ్ ఫార్మేషన్, వాటిని డ్యూన్స్ అంటారు. ఆ డ్యూన్స్ మీద మనకి 4-wheel drive కార్తో పైకి తీసుకెళ్తారు. అది లైక్ అయినా మనకి రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. అంటే అప్స్, డౌన్స్, క్రాసింగ్స్ అన్నీ కూడా. ఓకే. అండ్ ఎంటైర్లీ ఇట్స్ ఏ థ్రిల్లింగ్ యాక్టివిటీ. సో అది చూసుకుంటే వాళ్ళు ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్లో క్యాంప్ అరేంజ్ చేస్తారు. ఆ క్యాంప్లో చక్కటి డిన్నర్ చేసుకుంటా అన్ని షోస్ ఉంటాయి అక్కడ. వాళ్ళ కల్చర్స్ లైక్ మనకి బెల్లీ డ్యాన్స్ కానివ్వండి, తనూరా షో కానివ్వండి, ఫైర్ షో కానివ్వండి, ఇవన్నీ చూసుకొని అదొక అట్రాక్షన్. తర్వాత మనకి దుబాయ్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఫ్రేమ్ అంటే మనకి ఫోటో ఫ్రేమ్ తెలుసు, ఆ షేప్లో బిల్డింగ్ ఉంటుంది. అది మనకి పైన శాటిలైట్ నుంచి చూస్తే లైక్ ఏ ఫోటో ఫ్రేమ్ లాగా కనపడుతుంది. ఇట్ ఈస్ ద టాలెస్ట్ ఫోటో ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్. సో తర్వాత అలానే మ్యాన్ మేడ్ ఐలాండ్స్ ఉన్నాయి. పామ్ జుమేరా అని. ఆ పామ్ జుమేరా కూడా బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్. అది కూడా ఎట్లా ఉంటుంది, పామ్ ట్రీ షేప్లో ఉంటుంది. అది పామ్ ట్రీ షేప్లో ఆ బిల్డింగ్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, విల్లాస్ కానీ. సో దాని ఎండ్లో అట్లాంటిస్ హోటల్ అని ఉంటుంది.
సో అదొక అట్రాక్షన్. ఓకే. తర్వాత మనకి దో క్రూజ్ డిన్నర్ ఉంటుంది. డిన్నర్ క్రూజ్ అంటారు. ఆ డిన్నర్ క్రూజ్ కూడా దుబాయ్‌లో క్రీక్ ఉంటుంది. ఆ క్రీక్‌లో సెయిల్ అవుతదనమాట అది ఈవినింగ్ టైమ్‌లో. ఓకే. ఓకే. సో దానిలో సెయిల్ అవుతా ఆ దుబాయ్ అందాలు చూస్తా మనం డిన్నర్ చేసుకుంటాం. అదొక అట్రాక్షన్. దాన్ని మనకి దుబాయ్ యూఏఈ అంటారు. యూఏఈ క్యాపిటల్ అబుదాబి అని ఉంటుంది. అబుదాబికి ఒకరోజు మనం వెళ్ళేసి వస్తాం. హ్మ్. ఆ క్యాపిటల్. దాంట్లో కూడా మనకి ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీజీ గారు ఒక టెంపుల్ ఓపెన్ చేశారు. హ్మ్. బిఎంపిఎస్ అని చెప్పేసి. ఓకే. ఆ టెంపుల్ అది బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద అరబ్ వరల్డ్. ఓకే. సో ఆ టెంపుల్ విజిట్ చూసుకుంటాము. హ్మ్. అలానే అక్కడ కూడా సేమ్ మన ఇండియన్ రెస్టారెంట్స్ మనకి చాలా ఉన్నాయి. అంటే మన ఫుడ్ చక్కగా దొరుకుతుంది అక్కడ. ఓకే. ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఫుడ్ మనం చక్కగా ఆస్వాదించవచ్చు. సో మా ప్యాకేజీలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఉంటుంది. సో తర్వాత వీసా ఉంటుంది, హోటల్ అకామిడేషన్ ఉంటుంది. తర్వాత మనకి అక్కడ ట్యాక్స్ ఒకటి ఉంటుంది. టూరిజం దిర్హం ట్యాక్స్ అని. అది కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ఆల్ ఎంట్రీ టికెట్స్ మా ప్యాకేజ్‌లో ఇంక్లూడ్. ఇంక మీరు సింగిల్ రూపీ మీరు తీయక్కర్ల బయటికి. ఓకే. ఫుడ్‌కి అవసరం లేదు. అక్కడ ఉన్న ప్లేసెస్‌కి అవసరం అవసరం లేదు. లేదు. ఎంటైర్ టూర్‌కి అవసరమే లేదు. అవసరమే లేదు. ఓకే. జస్ట్ మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే. ఓకే. అది పర్సనల్ ఇంకా. యెస్. ఆ ఓకే. షాపింగ్‌లో ఏంటంటే దుబాయ్ ఫేమస్ ఫర్ గోల్డ్. ఓకే. సో ఆ గ్లిట్టరింగ్ మనము ఇంకెక్కడ చూడలేమనమాట. సో ఆ షాపింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఎందుకంటే వాళ్ళు టాక్స్ ఫ్రీ కంట్రీ. సో ఆ టాక్స్ ఫ్రీ కంట్రీతో ఏమవుతుంది అంటే వాళ్ళంతా మనకి తక్కువ రేట్‌లో వస్తాయి. ఓకే. అండ్ క్వాలిటీ ప్రొడక్ట్. సో మనకి ఆ టాక్స్ కూడా 5% వ్యాట్ అని వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ మనకి ఎయిర్‌పోర్ట్‌లో మళ్ళీ రిటర్న్ ఇస్తారు అది. హుహు. సో అంటే నిల్ టాక్స్ మనకి ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా. ఓకే. సో అంత అద్భుతంగా ఆ కంట్రీని డిజైన్ చేశారు అక్కడ వాళ్ళు. నో థెఫ్ట్, నో చీటింగ్. ఓకే. బట్ ఇన్ని అట్రాక్షన్స్ చూపిస్తున్నారు కదా! టోటల్ ప్యాకేజ్ ఎంత సార్? 95,000 ప్లస్ 95,000లో టాక్సెస్. ఓకే. 95,000లో మొత్తం ఎంటైర్ ట్రిప్ ఎంత అయిపోతుంది. ట్రిప్ అయిపోతుంది. సార్ ఎట్లా పాసిబుల్ అవుతుంది అసలు? అదే మేము ప్రీ ప్లాన్డ్‌గా ఉంటామండి. ఓకే. అన్నీ ప్రీ ప్లాన్డ్‌గా ఫ్లైట్స్ గానియండి, హోటల్స్ గానీ, ఇవన్నీ కూడా మనం ముందే బుక్ చేసుకోవటం వల్ల మనకి ఆ రేట్‌లో వచ్చేస్తుంది అది. ఓకే. సో ఆ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అందరూ అడుగుతా ఉంటారు. హ్మ్. మీరన్నట్టే అన్నీ ఇంక్లూడెడా అని. అవును. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని అట్రాక్షన్ చేసి తక్కువ రేటుకి అట్లా చేస్తూ ఉంటారు మార్కెట్‌లో. కానీ మనం అంటే అన్నీ ఇంక్లూడ్‌తో ఎటువంటి ఇబ్బంది లేకుండా టూర్ మేనేజర్ సహాయంతో, టూర్ గైడ్ సహాయంతో కంప్లీట్‌గా ఇవన్నీ చేసుకొని మనం బ్యాక్ ఇండియా వస్తాం. ఓకే. ఓకే. సో ఎంటైర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అంటే డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ కదా సార్? డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? అండ్ డాక్యుమెంటేషన్ ఏంటంటే వీసా కోసం మీకు ఓన్లీ పాస్‌పోర్ట్ కాపీ కావాలి. స్కాన్ కాపీస్. హ్మ్. అంటే ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్. అడ్రస్ పేజ్ అండ్ ఫోటో పేజ్. హ్మ్. అది ప్లస్ ఫోటో దట్స్ ఇట్. ఓకే. ఓకే. సో ఆ 2 డాక్యుమెంట్స్ గనుక ఇచ్చేసి మనకి 4 డేస్‌లో మనకి వీసా వస్తుంది. 4 to 5 డేస్‌లో వీసా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అంత ఈజీగా ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్ కూడా. ఓకే. సో దుబాయ్ టూర్ వెళ్ళాలి అంటే ఎలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు? అండ్ ఏదైనా స్పెసిఫిక్ సీజన్స్ అట్లా ఏమైనా ఉంటాయా? చెప్పాను కదా! ఒక 6 మంత్స్ సమ్మర్ ఉంటుంది. ఓకే. 6 మంత్స్ మామూలు క్లైమేట్ ఉంటుంది. అందుకని ఏంటంటే సెప్టెంబర్ వరకు చాలా హాఫ్ సీజన్‌లో నడుస్తుంది. ఓకే. అక్టోబర్ నుంచి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మాకు ఇప్పటికే 3 గ్రూప్స్ ఇప్పటికే గ్రూప్స్ ప్లాన్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో అలాగే ప్రతి నెల కూడా 4, 5 గ్రూపులు ఉంటాయి. అంటే మినిమం మన సీజన్ అయినప్పుడు ఒక 1000 మెంబర్స్ వెళ్తారు మన దాంట్లోంచి. ఓకే. ఓకే. సో అంత అద్భుతంగా మనం డిజైన్ చేసామన్నమాట టూర్ అంతా కూడా. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే దేశీయ బడ్జెట్‌లో విదేశీ టూర్ అన్నట్టుగా ఉంది. 100%. అండ్ ఆల్సో ఇంత టూర్ ప్లాన్ చేస్తున్నారు కదా! కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! Yes. సో అలాంటి వాళ్ళు అలాంటి ఎలా వాళ్ళకి మేనేజ్ అదే చెప్పాను. మా టూర్ మేనేజర్ ఉంటారు కదా! ఓకే. మా టూర్ మేనేజర్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంకి ఇక్కడ రండి, ఈ టైంకి ఇక్కడ ఇన్ కేస్ ఓకే. మీరు క్రౌడ్‌లో ఎక్కడైనా కానీ మీరు మిస్ అయ్యి ఉంటే కానీ పలానా ప్లేస్‌కి రండి అని ముందే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత ఎవ్వరు కూడా ఎక్కడికి మిస్ కారు. అంత చక్కగా జాగ్రత్తగా సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా తీసుకొని వస్తాం. ఓకే. ఎవరు ఎక్కడికి కూడా తప్పిపోయే ఛాన్సే లేదనమాట. అదే. సో ప్రొటెక్షన్‌కి డెఫినెట్‌లీ మీరు ఉంటారు Yes. కాబట్టి ఒక పర్సన్‌కి 95,000 అన్నారు కదా సార్! ఇంకా ఏదన్నా ప్యాకేజెస్ ఉన్నాయా డిఫరెంట్‌గా? అంటే డిఫరెంట్ ప్యాకేజెస్ అంటే ఓన్లీ మనకి దుబాయ్ 4 నైట్ 5 డేస్ ప్యాకేజ్ ఉంటుందండి. సో మనం ఏంటంటే అన్నీ అరేంజ్ చేస్తాం కాబట్టి దీంట్లో ఏంటంటే చాలా మంది అడుగుతా ఉంటారు. సార్ మేము 6 ఉన్నాము, ఓకే. 4 ఉన్నాము, 8 మంది ఉన్నాము. మాకేమైనా డిస్కౌంట్ వస్తుందా అని. ఓకే. కానీ నేను చెప్పాను కదా! మీరు 30 మెంబర్స్ మనం ప్లాన్ చేసి ఇచ్చాం కాబట్టి మీరు 4 వచ్చినా, 6 వచ్చినా, 8 మంది వచ్చినా కూడా మనకి అదే రేట్‌తో వర్కౌట్ అవుతది. ఓకే. అందుకే తగ్గించలేము.
సో ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేటివి చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళకి మీకు డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అదే చెప్తాను, అన్ని ఇంక్లూడ్. ఒకటి సైడ్ చేసి ఫుడ్ ఒకటి మళ్ళీ పెట్టుకోవాలి మీరు, లేదంటే ఈ ట్రిప్స్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత లేదంటే చార్జెస్. బర్జ్ ఖలీఫా ఉంది, బర్జ్ ఖలీఫా ఎంట్రీ టికెట్ ఆప్షనల్ అని పెడతారు. ఓకే సో ఆప్షనల్ అని పెట్టారంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు డబ్బులు కట్టుకోవాలి. ఓకే ఓకే. సో అలాంటివి మన దగ్గర ఉండవు. అలాంటి గిమిక్స్ ఉంటాయంట వేరే 100% ఉంటాయి. ఓకే ఓకే ప్లస్ లేదంటే హోటల్ కేటగిరీ, ఓకే. అలా చాలా రకాలుగా ఉంటాయి. మనలో ఒకసారి వెళ్ళిన వాళ్ళు మనతో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20,000 మెంబర్స్ రిపీటెడ్గా అన్ని టూర్స్కి వస్తూనే ఉంటారు. ఓకే ఎందుకంటే ఆ సర్వీస్ మన ఎక్స్పీరియన్స్ చేస్తే ఒకసారి మళ్ళీ వేరే ట్రావెల్ దగ్గరికి వెళ్ళటం కానీ వేరే వాళ్ళతో ట్రావెల్ చేయటం కూడా కుదరదు. ఓకే ఓకే. అంత కేర్ఫుల్ తీసుకుంటే అంత సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తాము. అది డిఫరెన్స్ బాగా. డన్ సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, సో దేశీయ బడ్జెట్లో విదేశీ ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే దుబాయ్ ఇస్ ద డెస్టినేషన్. అండ్ మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదా, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. చంద్రశేఖర్ గారు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు దుబాయ్కి సంబంధించి. అక్కడ ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటి ప్యాకేజెస్ ప్లాన్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఏంటి, చాలా డౌట్స్ ఉండే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.